పిల్లలు అయితే మంచి అలవాట్లు నేర్చుకున్నాం కదా మనము. మంచి అలవాటు ఏంటి? దాన్ని ఏమంటాము? అందరు తెచ్చిందా? తిన్నప్పుడు తిన్న తర్వాత చేతులు కూడా చూసుకోవాలంటే మనకేం అవసరము? దస్తి. దీన్ని ఏమంటాము? లేదా దస్తి అంటాం. ఇంకా కొంతమంది రాలేరు కదా, వాళ్ళంతా రేపు తీసుకొని రండి. అమ్మ దగ్గర ఇట్లా ఎందుకు జరగండి, అమ్మ దగ్గర ఇట్లా ఉతికించుకొని ఇట్లా మడత చేసి ఇక్కడ కాట పెట్టి తీసుకొని రావాలి. వస్తారా? రేపు అందరు ఇట్లే పెట్టుకొని రావాలి దస్తి. సరేనా? అయితే ఇచ్చారు ఈ ఎట్ల దగ్గర చూపెట్టాక దస్తి పెట్టుకొని లేవు. అమ్మ లేదా? అమ్మ లేకపోతే అక్క ఉండదు కదా ఇంటికాడ. అక్కతో చెప్పు వినండి. ఈ చెప్పు ఎట్ల దగ్గరలో చూపిస్తుంది తగ్గు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎట్లా రుమాలి చూపెట్టు. చూసుకోవాలి, అట్లా దూడుకోవాలంట. వింటున్నారా? చేతులు ఎట్లా దూడుకోవాలి చెప్పు ఈశ్వరు. అట్లా దూడుకోవాలి. మీరు తిన్నప్పుడు చేతులు కట్టుకుంటారు కదా సబ్బు పెట్టి, అట్లా దూడుకోవాలి. తిన్న తర్వాత మళ్ళీ అట్లా దూడుకొని మీ బ్యాగ్లో పెట్టుకోవాలి. మంచిదేనా? దస్తి చేస్తే రుమాలు వేస్తే చేతులు దూడుచుకుంటే అంగికి దూడుచుకుంటే అట్లా కాదు. ఆ ఈశ్వరు అయ్యోళ్ళ దేవేరా అట్లా ఖర్చు చేస్తే ఖర్చు దస్తి చేస్తే